వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం శ్రీకృష్ణం వందే జగద్గురుం. మహాభక్తులారా, మనందరికీ కూడా ఇప్పుడు 7 జన్మల నుంచి పెళ్ళం వస్తుందంటారు. అంటే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ, ఒక భార్య 7 జన్మల నుంచి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అలాగే పిల్లలు కానీ, రుణాలు, శత్రువులు, వీళ్ళంతా కూడా మరి ఈ 7 జన్మల నుంచి వచ్చినటువంటి ఆస్తులు మనకు కూడా రావు. ఏమొస్తాయో తెలుసా? పాప పుణ్యాలనే ఆస్తులు వస్తాయి. మనం అంతకుముందు సంపాదించినటువంటి వాడుని నోరు వీడు నోరు కొట్టేసి భూ కబ్జాలు చేసేసి ఇవన్నీ చేసినవి అన్నీ అక్కడ ఉండిపోయినాయి, మన వారసులకు ఇచ్చేసాం. అయితే దానికి సంబంధించినటువంటి ఆ కర్మలు చేసాం కదండి, ఆ ఫలితాలు మాత్రం పుణ్యమైతే పుణ్య ఫలితాలు, పాపాలైతే పాప ఫలితాలు మనకు కూడా వచ్చేస్తాయి ఈ జన్మలంతా కూడా. కాబట్టి ఇప్పుడు గరుడ పురాణం అనేటటువంటిది ఒకటి ఉందని మనకు తెలుసు. యముడు చక్కగా నచికేతుడికి జన్మ రహస్యాలన్నీ కూడా చెప్పాడు. గరుడ పురాణంలో ఏ శిక్షకి ఏదో, మరి ఏ పాపానికి ఏ శిక్ష వేస్తారు, ఏ పుణ్యానికి ఏది లాభం జరుగుతుంది, ఇవన్నీ కూడా వర్ణించబడ్డాయి. కాకపోతే మనం జీర్ణించుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి, మనకి లాస్ట్ 7 జన్మల నుంచి మనం కనుక తీసుకుంటే కనుక మనము భార్య అనేటటువంటి ఆవిడ ఎందుకు వస్తుందంటే మనకు పాపం సేవ చేస్తుందండి. పాపం మనం వాళ్ళ చేత సేవలు చేపించుకున్నాం, అందువలన ఆమె భార్య రూపంలో వస్తుంది. పిల్లలు ఎవరండి? అప్పులు ఎగ్గొట్టేసాం మనం, అప్పులోళ్లే మన పిల్లలు. అందుకే వాళ్ళని శుభ్రంగా చదివేస్తాం, బ్రహ్మాండంగా పెంచుతాం, పెద్ద చేస్తాం. వాళ్ళకి అన్నీ ఇచ్చిన తర్వాత మనకి చితి పెట్టించుకుంటాం వాళ్ళ చేత. ఆ మధ్యలో వాళ్ళు ఏం చేస్తారండి? భార్య పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు వాళ్ళు. కాబట్టి ఇది తప్పు కాదండి, ఇది ప్రకృతి ధర్మం. ప్రకృతి ధర్మం ఏంటంటే ముందు చూపు చూడాలి. ముందు వాళ్ళకు పుట్టినటువంటి సంతానాలు చూస్తారు కానీ వెనక్కి చూడరు. వెనకగా వాళ్ళ తల్లిదండ్రులని, వాళ్ళని, తాతల్ని వాళ్ళ చూడరు అనమాట. కాబట్టి మనము ఎవరి అయితే మనము ఈ ఈ యొక్క స్త్రీలని మనం అవమానిస్తామో అటువంటి వాళ్ళు పేడలో పురుగుగా పడతాడని గరుడ పురాణం చెప్తుంది. ఎవరైతే అమాయకులైనటువంటి అబలులైనటువంటి వాళ్ళ మీద అత్యాచారాలు చేస్తామో, లేకపోతే వాళ్ళ యొక్క ధనాన్ని మనము లాగేసుకుంటామో, ఇవంతా కూడా మనం ఎలా పుడతామండి? దోమై పుడతాము అని చెప్తోంది గరుడ పురాణం. అలాగే మనము గురువుల్ని మనం సలహాలు ఇస్తాం, బెటకారం ఆడతాం. చిన్నప్పుడు మనం స్కూల్కి వెళ్ళినప్పుడు చూడండి, మాస్టర్ పాఠాలు చెప్తుంటే జోకులు వేస్తాం, సెటైర్లు వేస్తాం. అలాగే ఇప్పుడు నేను వీడియోలు చెప్తున్నానండి, నా మీద కూడా సెటైర్లు వేస్తారు కదా, సరదాగా కామెంట్స్ అవి పెడతా ఉంటారు. అంటే మంచిగా చెప్పకపోతే మీకు ఏమండి మీరు కోటీశ్వర్లు అయిపోతారండి, ఏమండి మీరు చాలా గొప్పవాళ్ళు అయిపోతారండి అంటే అప్పుడు పెడతారు. ఏమంటే ఈ రాశి వాళ్ళు మేము చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాం, మాకు అవ్వట్లేదు అని అప్పుడు పెడతారు. ఒకవేళ ఒరే నాయన ఉన్నట్టు చెప్పామనుకోండి, ఇలా జరుగుద్దురా నాయన, ఇప్పుడు గరుడ పురాణం లాంటి విషయాలు మనం ఎప్పుడూ సత్యమే చెప్తాం. అయితే అప్పుడు ఏం చేస్తారండి? వీడెక్కడ దొరికాడరా బాబు, మళ్ళీ వచ్చాడు వీడు అని చెప్పేసి ఎక్కడ దొరికాడరా అని కామెంట్లు పెడతారు. ఇట్లాంటివన్నీ కూడా తప్పమ్మా. అందువలన గురువుల్ని కనుక ద్వేషిస్తే ఆయుక్షీణమవుతుంది, అదృష్టహీనులు అయిపోతారు. అందువలన చాలా నష్టాలు జరుగుతాయి. మా నోటితో చెప్పకూడదు, ఎందుకంటే చెప్తే అలేకే చిట్టి పికిల్స్ లాగా అయిపోద్ది అనమాట మీ బతుకులన్నీ కూడా. అందువలన కంపల్సరీ మీరంతా కూడా మీ గురువులు అంటే ఎవరైనా మీకు పాఠాలు చెప్పినోడు, మీ అమ్మని మీరు తిట్టుకుంటారా? మీ నాన్న మీరు తిట్టుకుంటారా? మీకు పాఠాలు చెప్పిన మేస్టర్ని తిట్టుకుంటారా? ఒక మహానుభావుడు నాకు పెడతాడు, ఏమన్నా మీరు సోదెక్కి వేసేస్తున్నారండి బాబు. మరి ఇక్కడ మీరు జాతక రాశి ఫలాలు పాయింట్ చెప్పట్లేదండి. మహానుభావ, మహాపురుషోత్తమ, నీ వంటి గొప్పవాడు గురువులకి సలహాలు ఇవ్వకూడదు నాయన. ప్రొఫెసర్ నేను, మరి సలహాలు ఇస్తే ఎట్లా? అక్కడ మంచి అంటే నువ్వు చాలా కోటీశ్వరుడు అయిపోతావు, నువ్వు చాలా గొప్పవాడు అయిపోతావు అని చెప్తే నువ్వు ఏం దానాలు చేసావు? నువ్వు పూర్వజన్మలో దానాలు కూడా చేయాలి కదా. ఈ జన్మలో ఏం చేసావు చెప్పు? అనాథలకి ఎవరికి చేసావు? దానాలు చేయవు. పంతులకు మాకు ఫీజు ఇవ్వవు, తర్వాత సలహాలు మాత్రం ఇస్తాం. అసలు మేము స్క్రోల్ చేసే నెంబర్ ఎందుకు వేస్తాం? పాపం నిత్య అవసరంలో ఎవరైతే బాగా కష్టంలో ఉంటారో వాళ్ళు పాపం వాళ్ళ సజెషన్స్ అడిగి మా సలహాల ప్రకారం వింటారని. అన్కండిషనల్గా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మనం డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా చెప్పేటటువంటి జ్యోతిషానికి నీలాంటి వాళ్ళు ఎందుకు సలహాలు చెప్తారు నాయన? కాబట్టి చాలా దారుణమైనటువంటి నరకానికి వెళ్ళిపోతావు నువ్వు. ఎంత అంటే మామూలుగా వ్యాధి, ఆ జ్యోతిష్యాన్ని కానీ, గురువుని కానీ, వైద్యుడిని కానీ ఎవరైతే ద్వేషించినా, వాళ్ళకి సలహాలు ఇచ్చినా వాళ్ళంతా ఏమైపోతారో తెలుసా? ఆయుక్షీణం అయిపోతారు, అదృష్టహీనులు అయిపోతారు. అండ్ డాక్టర్ని కనుక ద్వేషించినట్లయితే వాడు పైకే పోతాడు. కాబట్టి భయపెట్టడాలు గీపెట్టడాలు ఉండవు, మనదంతా స్ట్రైట్ ఫార్వర్డ్. కాబట్టి ఈ యొక్క ఎవ్వరి అయితే పుస్తకాలు దొబ్బేస్తారు చాలా మంది, చూడండి దొంగ పువ్వులు దొబ్బేస్తారండి. తెల్లవారుజామున 5ంటికి లేచి పాపం ఓనర్ చెట్లు పోసుకొని నీళ్లు పోసుకొని చెట్లు అంతా చేస్తే కవర్లు వేసుకొచ్చి వాకింగ్ అని చెప్పి వాళ్ళు మొత్తం అసలు ఓనర్కు 2 పువ్వులు ఉంచండి మొత్తం కోసేస్తారు. అప్పుడు ఏమవుతుందో తెలుసా అండి? మీరు చేసే పుణ్యం అంతానేమో ఓనర్కి పూజల వల్ల వచ్చే పుణ్యం, మీకేమో
పాపమే, దొంగతనం పాపమే. తర్వాత ఏమైపోతారండి మీరు? మిడతైపోతారు. గరుడ పురాణం చెప్తుంది. మా గురువుగారు గరికపాటి నరసింహారావు గారు కూడా దొంగ పూలు కొయ్యొద్దమ్మా అని చెప్పారు. అప్పటి నుంచి కొంత తగ్గింది. ఇంక మా మిగతా వాళ్ళు కోసేస్తున్నారు అనుకోండి, చాలా నరకాలకు వెళ్ళిపోతారండి బాబు. దొంగ పూలు కొయ్యకూడదండి. అలాగే ఇక ఇంట్లో ఇంట్లో పెట్టుకుంటారు నమ్మకంగా. ఇంట్లో పెట్టుకుంటే నమ్మకంగా ద్రోహాలు చేస్తారు. బాయ్ ఫ్రెండ్స్ కోసం, మరి వీళ్ళు గర్ల్ ఫ్రెండ్స్ కోసం ఈ యూత్ ఏం చేస్తారంటే ఇంట్లో పెడితే డబ్బులు దొబ్బేస్తారండి బాబు. బంగారము డబ్బులు దొబ్బేస్తారు. మరి అది ఎవరి మీదకి వెళ్ళిపోద్ది? పాపం ముసలోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏదో తిండి పెడతా ఉంటారు కదా, ఆ ముసలోళ్ళ మీదకి వెళ్ళిపోద్ది. ఆ ముసలోళ్ళని తిట్టేస్తారు వీళ్ళు, ఇంటి యజమానులు. మనవరాలని మనవడిని ఏమనలేక. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మహాపాపాలు అయిపోయి నెక్స్ట్ జన్మలో వికలాంగులు అయిపోతారు. ఇది అన్ని గరుడ పురాణం అన్ని క్లియర్గా చెప్తుంది. కాబట్టి ఇవన్నీ సరదాగా చెప్పేది కాదు నాయన. భయపెట్టాల్సిన, ఇప్పుడు మేము భయపెట్టామనుకో మేము కూడా రౌరవాది నరకాలకు వెళ్ళిపోతాం నాయన. భయపెట్టేది లేదు. ఉన్నది ఉన్నట్టు చెప్పకపోతే రౌరవాది నరకాలే మాకైనా సరే. కాబట్టి యూట్యూబ్లో ఉన్నటువంటి మహానుభావులు మొత్తం జ్యోతిష్యం చెప్పేటటువంటి వాళ్ళు, ప్రవచనాలు చెప్పేటటువంటి వాళ్ళు ఎంతో కష్టపడి ఎంతో పరిశ్రమించి రోజులు పుస్తకాలు బట్టీలు కొట్టి చిన్నప్పటి నుంచి గురువుగారు పాలు పిసికి అన్ని నగ్న సత్యాలు చెప్తున్నారు నాయన, నగ్న సత్యాలు చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు అలా చెప్పలేదనుకోండి, రౌరవాది నరకాలకు వెళ్ళిపోతారు వాళ్ళు కూడా. కాబట్టి ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలా. గరుడ పురాణంలో ఎవరి అన్నం అయితే మనం దొబ్బేస్తామో అటువంటి వాళ్ళు మనం అన్నం లేకుండా నెక్స్ట్ జన్మలో చాలా బాధపడతాం. అంటే అన్నం అంటే అన్నం ప్లేట్ కాదండి దొబ్బేయడం, అవతల వాడి యొక్క శ్రమను దోచుకోవడం. అవతల వాడికి వాడు కష్టపడి సంపాదించుకుంటాడండి ఇల్లు. కొంతమంది రాజకీయ నాయకులు, రౌడీ షీటర్లు, చెడ్డోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు దొబ్బేస్తారు కదండి స్థలాలు అవన్నీ. వాళ్ళకి నెక్స్ట్ జన్మలో ఫుడ్ ఉండదండి. కాబట్టి అందుకనే రౌడీ షీటర్లు చూడండి, ఈ జన్మలోనే ఫటాల్ కత్తి పట్టుకునేవాడు కత్తితోనే పోతాడు. నయీం ఏమైపోయాడండి, మన కళ్ళ ముందు నయీం అయిపోయాడు. బోడు మందిని చూసాం మనం ఇలాంటి వాళ్ళందరినీ, గోండాలని. మా మా ఫ్రెండ్ అయినటువంటి పోలీస్ కమిషనర్ సురేంద్ర బాబు వేసేయడం ఎంత ఎన్కౌంటర్, సజ్జనార్ సార్ ఎవరు ఏంటంటే ఐపీఎస్లు, బ్రహ్మాండమైన ఐపీఎస్లు ఉన్నారు. ఐపీఎస్లు ఇప్పుడు జితేంద్ర సార్ మహాత్ముడు డీజీపీ. మరి వీళ్ళంతా ఉండగా మనం పిచ్చేషాలు వేస్తే మనం రక్షించుకోవాలి. చక్కగా మన ధర్మాన్ని, ఎథిక్స్ని, మారల్స్ని రక్షించుకోవాలి నాయన, రక్షించుకోవాలి. కాబట్టి అధర్మం పాలు చేయకండి. చక్కగా ధర్మం కోసం వీళ్ళు చెప్పేటటువంటి ప్రవచనాలన్నీ వినండి. పూజలు పునస్కారాలు చేయక్కర్లేదులే. ₹1,00,000 అవుతున్నాడు, లేకపోతే అడుగుతున్నాడు, లేకపోతే 50,000 అడుగుతున్నాడు అని ఈ జ్యోతిష్కులు చెప్పేది వదిలేయండి. పాపం దక్షిణలు ఇచ్చేయండి బాబు. పంతులకి దక్షిణలు ఎగ్గొడతారంటే బాబు. ఎవరైతే పంతులకి దక్షిణలు ఎగ్గొడతారో, ఎవరైతే జ్యోతిష్కులకి దక్షిణలు ఎగ్గొడతారో వాళ్ళకి ఏమొస్తుందో తెలుసా? గరుడ పురాణం తీసి చదవమని చూస్తాను. బ్రాహ్మణ చెప్పేది వినకపోయినా. బ్రాహ్మణ అంటే ఏంటండి? బ్రాహ్మణ క్యాష్ కాదండి బాబు. బ్రాహ్మణ అంటే బ్రహ్మజ్ఞానాంతో బ్రాహ్మణ. ఎవరైతే నీ మంచి కోసం చెప్పేటటువంటి వాడు, గురుస్థానంలో ఉండి చెప్పేటటువంటి వాడు, దత్తాత్రేయుడు అవతారం వాడు, అటువంటి వాళ్ళు కనుక చెప్పింది కనుక వినకపోతే నువ్వు ఏమైపోతావంటే రౌరవాది నరకాలకు వెళ్ళిపోతావని చెప్తోంది. రౌరవాది నరకం అంటే అల్టిమేట్ అనమాట. ఇంకా ఇవన్నీ నరకాలు ఉన్నాయండి లేవండి అని వితండవాదం చేసే వాళ్ళకి ఈ జన్మలో లాస్ట్ రోజులు కూడా అవసరం లేదు. స్టార్టింగ్లో పెరాలసిస్ వచ్చేస్తుంది. గరుడ పురాణం అంటేనే అంతేనండి బాబు, భయం భయం భయం. అందుకే ఇంట్లో గరుడ పురాణం ఎవడో పెట్టుకోడు. దానికి భయం వేసి ఏంటి తప్పులు చేయాల్సి వస్తుంది. తప్పులు చేస్తే ఈ శిక్షలను గరుడ పురాణంలో ఉంటుంది. కానీ అందుకని ఏం చెప్తారు, సెంటిమెంట్ కింద. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు కదా, ఏమంటే బాబు చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోతారు, గరుడ పురాణం ఇంట్లో పెట్టుకోకూడదని అంటారు. నో, దానికోసం కాదు. ప్రతి వాడి ఇంట్లో కూడా గరుడ పురాణం పెట్టారు. ఇట్ ఈస్ లైక్ ఎన్ ఐపీసీ సెక్షన్, ఇండియన్ పెనల్ కోడ్ లాంటిది. మరి అలాంటిది మీ దగ్గర ఉండాలి. కంపల్సరీ గరుడ పురాణం తెచ్చుకోండి, మీ ఇంట్లో పెట్టుకోండి. దీని ప్రకారం ఈ పూర్వజన్మల కర్మల ప్రకారం మనందరం చేసినటువంటి 7 జన్మలని తీసుకుందాం. మరి దాని యొక్క ప్రభావాలన్నీ కూడా ఈ రాశుల మీద నక్షత్రాల రూపంలో, మళ్ళీ అలాగే ఈ యొక్క గ్రహాల రూపంలో మనకి చూపిస్తాయి. ఈ 2025వ సంవత్సరం అంతా కూడా ఇవి మనం చేసినటువంటి పాపాలను బట్టి ఏ రాశుల వాళ్ళని ఎలా ఇబ్బంది పెడతాయి అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక్కొక్క రాశికి విడివిడిగా చూడండి. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళందరికీ కూడా మనకి ఎయిర్నెట్స్ అని వెళ్ళిపోయింది. మార్చి 29, 2025వ సంవత్సరం. చాలా సంతోషంగా ఉంది మనకి. ఇకపోతే బుధ, శుక్ర, రాహు, శని గ్రహాలన్నీ కూడా మీన రాశిలో ఉన్నాయి. ఆయన రాహువు మరి ఈ యొక్క మే 30వ తేదీన రాహు కుంభరాశిలోకి, కేతువేమో కన్య నుంచి ఈ సింహరాశిలోకి వెళ్తాడు. అలాగే కుజుడు కర్కాటక రాశిలోకి నీచపట్టి వస్తాడు. మరి గురుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి రావడం జరుగుతుంది. ఈ కారణంగా మనకి మకర రాశి వాళ్ళకి అత్యద్భుతమైనటువంటి ఫలితాలు వస్తున్నాయండి. ఫారిన్ విశ్వవిద్యాలయాల్లో అప్లై చేసుకున్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా వీసాలు వచ్చినాయండి. ఆ తర్వాత చక్కగా వాళ్ళందరూ కూడా సీట్లు కూడా కోరుకున్న చోట్ల సీట్లు కూడా వచ్చినాయి. అండ్ జాస్తి ఋషి అనేటటువంటి నార్త్ కరోలినాలో ఉన్నటువంటి అబ్బాయికి
ఆ అబ్బాయికి మరి ఇమ్మీడియేట్ అక్కడ మ్యాథ్స్ అండ్ సైన్స్‌లో గ్రూప్‌లో 10థ్ గ్రేడ్‌లో అత్యధికంగా కష్టపడ్డాడు. 99, 98%తో 9థ్ గ్రేడ్‌లో వచ్చాడు. సో, ఫారిన్ యూనివర్సిటీస్‌లో ట్రాన్స్‌పరెంట్‌గా ఉండవు సీట్లు రావడానికి. మార్కులు చూసినప్పుడేమో ప్రాజెక్టులు చూస్తారు. ప్రాజెక్టులు చూస్తారనుకున్నప్పుడేమో మార్కులు చూస్తారు. సో, అటువంటి పోటీలో నాయనా నీకొస్తుంది అని చెప్పాను. డెఫినిట్‌గా వచ్చింది. ఆ అబ్బాయి బ్రహ్మాండంగా జాయిన్ అయిపోయాడు. సో, దిస్ ఈస్ ఎ లైవ్ ఎగ్జాంపుల్ అనమాట. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క మకర రాశి వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా రాజీనామాలు చేసి వాళ్ళు కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే వృత్తిపరంగా ఎంతో ఎదుగుదల, అలాగే సంపాదన అనేటటువంటిది కూడా వృద్ధి చెందుతుంది ఈ సంవత్సరం అంతా కూడా. మరి మేష రాశిలోకి ఈ రవి ఏప్రిల్ 13, 2025 సంవత్సరం నుంచి రావడం జరిగింది. ఈ కారణంగా మనకి ప్రభుత్వ ఆఫీసర్స్ నుంచి మనకి సహకారము, ప్రభుత్వ పాలసీస్ నుంచి సహకారము, ఇలాంటివన్నీ కూడా మనకు అందుకోవడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎవరైతే బిల్స్ అండి, ఇప్పుడు కాంట్రాక్టులు, రోడ్లు ఇవన్నీ కూడా బిల్ చేస్తామండి. ఆ బిల్స్ అన్నీ కూడా వాళ్ళకి ఈ ఇప్పుడు ఇవన్నీ కూడా శాంక్షన్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా మే 30, 2025 సంవత్సరంలో జరిగిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే పెళ్ళిళ్ళు, వివాహాలు కావాలనుకునేటటువంటి చిన్న పిల్లలకు కూడా వివాహాలు అనేటటువంటి జస్ట్ 21 రాగానే మ్యారేజెస్ కూడా అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఆడపిల్లలకి అయినా మగపిల్లలకైనా సరే. ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు, స్థలాలు ఇలాంటివన్నీ కూడా చాలా చేస్తారు. ఇటువంటి పూర్తి జాతకాల కోసం ఇవి స్కెలిటన్ ఐడియా ఇవ్వాలి మీకు, అంతే. రాశిఫలాలంటే నాట్ సింప్లీ గివింగ్ యూ స్పూన్ ఫీడింగ్ అంతా చేయకూడదు. అండ్ యు ఆర్ నాట్ వెజల్స్ టు బి పోర్డ్ ఇన్ యువర్, వీ హ్యావ్ టు లైట్ యువర్ స్పార్క్, అంతే. కాబట్టి మీ వ్యక్తిగత జాతకాల కోసం ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మీరు వాట్సాప్లో మీరు మీ మీ డీటెయిల్స్ అన్నీ పెట్టచ్చు. నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మేము చెప్తాం కాబట్టి తప్పకుండా మీకు మమ్మల్ని, మా సర్వీసెస్ని మీరు ఉపయోగించుకోవచ్చు. అండ్ ఇట్స్ ఎ ప్రివిలేజ్ అనమాట ఫర్ అస్. అండ్ నెక్స్ట్ రెండవది ఏంటంటే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మకర రాశి వాళ్ళకి మనకి ఈ అష్టమ కేతువు నడుస్తున్నాడు మే 30, 2025 సంవత్సరం నుంచి. కాబట్టి ఒంటరిగా ఉండకండి. సుసైడ్లు చేసుకోవాలనేటటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అండ్ అటువంటి వాళ్ళు అలా పరుషంగా వాళ్ళు అంతా కూడా వెటకారాలు ఆడే వాళ్ళ దగ్గర మీరు ఉండొద్దు అసలు. సో కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్తువులను కానీ, లేదా శుభ్రంగా మీకు ఈ యొక్క చిత్రవర్ణం కలిగినటువంటి మల్టీ కలర్డ్ బట్టల్ని మీరు పేద బ్రాహ్మణులకి దానం చేయండి. అలాగే గరిక గడ్డితో ఓం గణేశాయ నమః అంటూ గణపతికి మంత్రాలు ఇవన్నీ కూడా చేయండి. అలాగే చక్కగా మీరు ఈ యొక్క ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు దొరకడం అనేటటువంటి జరుగుతాయి. శుభమస్తు.